యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే మీరు దీవించబడుతున్నారు, దేవుని చేత వర్ధిల్లుతున్నారు, ఇంకా వాక్యం ద్వారా బలపరచబడుతున్నారు. అవునా కాదా చెప్పండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడాలని నా ఆశ. ఇంకా మీరు దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులను సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మీరు ఎవరెవరైతే నా ప్రార్థన దేవుడు ఇంకా ఆలకించలేదు, నా కార్యాలు ఆలస్యం అవుతున్నాయని దిగులు పడుతున్నారో, మీ జీవితంలో చెప్పుకోదగిన కార్యం అది త్వరగా జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని వర్ధల చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఒక బ్రేక్ త్రూ రాబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. కృపాక్షేమములే మీ వెంట రాబోతున్నాయి. మీకున్న అడ్డు మార్కులని దేవుడు తీసివేయబోతున్నాడు. అభ్యంతరాలని దేవుడు తీసివేయబోతున్నాడు. ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీకా గ్రంథం 2:13, యెషయా గ్రంథం 45:2-3 ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయాలని చెప్పి కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసే వాళ్ళు వ్యాపారస్తులైతే నీ వ్యాపారం దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కొద్ది దినాల్లోనే ఒక బ్రేక్ త్రూను ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మనము ఇద్దరు గుడ్డి వాళ్ళు ఎలాగ యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందుకున్నారో మత్తయి సువార్త 20 అధ్యాయం నుండి 29 నుండి 34 వచనంలో మనము అద్భుతమైన విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మరొక విషయాన్ని మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. చూడండి, ఇతను దావీదు కుమారుడా నా మొర ఆలకించమని అంటలేదు, నా మీద కనికరపడండి చెప్పి అడుగుతున్నాడు. మత్తయి సువార్త 20 అధ్యాయం 31 వచనంలో నా పైన కనికరపడండి. ఇంకా కనికరపడండి అని అడగటాన్ని ఇంకా అధికం చేసి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు కనికరం కాదు, కానీ కనికరం కంటే మరింత శ్రేష్టమైన కృప మనకు ఉందనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వేడుకోవాల్సిందేంటి తెలుసా? కృపను వేడుకోవాలి. మనమందరూ కృపాసనం దగ్గరికి మీరు రావాలి. దేవుని యొక్క కృపను వేడుకోవాలి. ఆ కృప యేసుక్రీస్తే. ఎందుకంటే కృపా సత్య సంపన్నుడై ఆయన మన మధ్యలో నివాసం చేయనని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎంతగా మీరు దేవుని యొక్క కృప కోసం అడుగుతారో పొందుకుంటారో ఆ కృప చేత మీరు దీవించబడతారు. ఆ కృపయే మిమ్మల్ని దీవించబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ కృప మీ జీవితంలో ఏం చేయబోతుందో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. హెచ్చించకుండా ఉండే నిమిత్తము పౌలుకు ఒక ముళ్ళు ఇవ్వబడ్డాయంట. ఆ ముళ్ళు తొలగిపోవాలని పరిశుద్ధ పౌలు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ ముళ్ళును దేవుడు తీయలేదు. కానీ నా కృప నీకు చాలని చెప్పి పరిశుద్ధ పౌల్ని బలపరిచినట్టుగా ఆ ముళ్ళు ఉన్నప్పటికీ నొప్పి రాకుండా బాధపడకుండా పౌలును బలపరిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 12 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృప కోసం అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క కృప అడుగడుగున ఎంతగా తోడ్పడిందో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కృపను బట్టి మనకు విరోధంగా ఉన్న శత్రువులు చెదిరిపోతారని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కీర్తన 143:12 కీర్తనకారుడు అంటున్నాడు, నీ కృపను బట్టి నా శత్రువులను నాశనం చేయము, నన్ను బలహీనపరిచే వారిని సంహరించమని కోరుతున్నాడు. దేవుని కృప ఎవరి మీద అయితే ఉందో వారి శత్రువులందరూ చెదిరిపోతారు. దేవుని కృప మనిషి మీద ఉన్నప్పుడు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడు. 52వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఇలాగా మన కృప గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఆ కృప మిమ్మల్ని ఆవరించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ కృప పైన ఆధారపడే తండ్రి, శక్తి దయచేయండి ప్రభా, బలమ దయచేయండి ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించండి, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా.
విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచేయమని, తాకుమని, తోడుండుమని, యేసు నామముల కృపతో నింపమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించిన గాక. ఆమేన్.